నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కొనసాగుతున్న ఏర్పాట్లు, పోలీసుల పటిష్ట బందోబస్తు. కొనసాగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు ప్రారంభం. రాజధాని శంకుస్థాపనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య నేతలు ఆసీనులు కానున్న స్టేజ్ను 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఇరువైపులా విఐపీల కోసం 2 స్టేజీలను, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరి ఒక స్టేజీని నిర్మిస్తున్నారు. పోలీసులు భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు చేపట్టారు. కేంద్ర భద్రతా బలగాలు స్టేజీ ఏర్పాట్లను పరిశీలించారు. చుట్టే చుట్టాలంటే మరి 2-3 రోజులు కావాలి. అల్లి కాదు ఉంటే తెప్పించారు. సార్ పక్క తప్పండి సార్. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నేడు తూర్పు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనాలలో పోటీలను నిర్వహించారు. వీటితో పాటు ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తారీఖు నుండి ప్రారంభమైన వారోత్సవాలు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా మీడియాతో ఏఎస్పీ భాస్కర్ రావు, డిఎస్పీ సంతోష్లు మాట్లాడారు. రెడీ సార్? స్లోగా రండి సార్.
ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి పోలీసు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వారం రోజులు అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలకి మనము మన బాష్పాంజలి కానీ మన వాళ్ళ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీతో పాటుగా స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ ఎగ్జామ్స్ అదేవిధంగా స్టాఫ్కి నిర్వహించడం జరిగింది. 18th బ్లడ్ డొనేషన్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సంస్థల నుంచి కూడా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళని కూడా పిలిపివ్వడం జరిగింది. పోలీస్ కళ్యాణ మండపంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ప్రజలు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని బ్లడ్ స్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ వారోత్సవాలు మనకి 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జరుగుతున్నాయి. 21వ తారీఖు అక్టోబర్ 21 మనం పోలీస్ సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా ఈ వారం అంతా మనం పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం అయింది. అలాగే ఈ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోలీసులో సమాజంలో పోలీసు బాధ్యత ఏంటి అని ప్రజలు గుర్తించడానికి మేము ఈ ర్యాలీ అనేది పెట్టాం. ఈ పోలీసులో ఎంతోమంది త్యాగాల ఫలితమే ఇవాళ మనం సుఖంగా ఉన్నాం. అది ప్రజలకి గుర్తు చేయడానికి మెయిన్గా ఈ ర్యాలీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీన్ని అడిషనల్ ఎస్పీ గారిని ఆహ్వానించి మన ఈస్ట్ పోలీస్ సబ్ డివిజన్ ద్వారా ఇది చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 19వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల ఎదుట నిరసనలు, 20వ తేదీన కొవ్వొత్తులతో ప్రదర్శన, 21న ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన జరుపుతామని ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు తెలిపారు. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి పదవులో కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుండాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా, ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్షలు చేసినటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా నిరవధిక నిరాహార దీక్ష భగ్నం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా రిలే నిరాహార దీక్షలు చేసే కార్యక్రమాన్ని, దానితో పాటుగా ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమాల్ని 21వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. చాలామంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యాడని, రాజధాని శంకుస్థాపన కూడా ఆయన ఈ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి ఆటంకంగా మారండి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలనే ఆలోచనతోనే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులైనటువంటి యువతకు ఉపాధి కలిగించాలనే ఆలోచనతోనే నేడు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ఏసీ లా కాలేజీ విద్యార్థులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ను నిర్వహించుకోవాలని ఆయన కోరారు. షేర్ చేసుకోవడం లేదు. మిగిలిన వాళ్ళంతా సీకులు తీసుకొని రండి అమ్మా, రండి 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 సీకులు.
జిల్లా కాలేజ్ స్టూడెంట్స్, మా బార్ అసోసియేషన్ సభ్యులు, జడ్జిలు, జిల్లా కోట ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇంతకుముందు మా హైకోర్టు జడ్జి గారు అప్పటి పోర్ట్ఫోలియో కేసీ ఖాన్ గారు, ఇంకా చాలామంది సభ్యులు, ఇతరులందరూ మొదటి కార్యక్రమం చేసినాం. ఇది రెండవ కార్యక్రమం. ఇది దానికి కొనసాగింపు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అన్ని ఆఫీసుల్లో, అన్ని పబ్లిక్ ఆఫీసుల్లో ఈ స్టూడెంట్స్, మన అడ్వకేట్స్ కూడా పోయి చేసి దీన్ని కంటిన్యూస్ ప్రోగ్రామ్గా చేస్తే దానికి అది మీనింగ్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. న్యాయవాదులతో ఈరోజు జిల్లా జడ్జి ఎస్ఎం రఫీ గారి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో స్వచ్ఛ భారత్ చేపట్టడం, ఇది రెండవసారి చేపట్టడం. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని ప్రతి ఆఫీసు, ప్రతి రోడ్డు కూడా మనందరం శుభ్రం చేసుకోవాలని, మనందరం మన పరిశుభ్రతను మనమే కాపాడుకునే దానికోసం ఇటువంటి కార్యక్రమాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మరి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది నిరంతరం కొనసాగుతుందని, అనేక రకాలైనటువంటి మరి సంస్థలతోనూ మనుషులతోనూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు కోర్టు అనేకం రఫీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెయింట్ మేరీస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నేడు రాజధాని నిర్మాణానికి సంఘీభావం తెలుపుతూ 3K రన్ నిర్వహించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ నుండి హిందూ కళాశాల కూడల వరకు కొనసాగిన ఈ రన్ లో సుమారు 1500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నీరు మట్టి కార్యక్రమంతో పాటుగా ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవద్దమ్మా సెయింట్ మేరీస్ విద్యా సంస్థలన్నీ ఉన్నటువంటి సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు, సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బుడంపాడు, మా రెండు కాలేజీల తరపున అమరావతి రాజధాని నిర్మాణానికి మా అంతు సాయం చేస్తామని, మేము చేయూతనిస్తామని సంకల్పంతో ఈరోజు 3K రన్ని మొదలుపెడుతున్నాము. దానికి మా పిల్లలందరూ కూడా 1500 మంది స్వచ్ఛందంగా వచ్చి దీనిలో పాల్గొని ఈ అమరావతి నిర్మాణాన్ని విజయవంతం కావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు అందరూ పాల్గొంటూ ఉన్నాము. మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున, విద్యార్థులు అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుకుంటూ
ఈ 3K రన్ని ఈరోజు ప్రారంభించుతున్నాము. ఈ 3K రన్ మేము మొదలు పెడుతున్నది బృందావన్ గార్డెన్స్ నుంచి మొదలు పెట్టుకొని హిందూ కాలేజ్ దాకా ఈ 3 కిలోమీటర్లు మేము పయనిస్తూ ఈ 3K రన్ని ముగించదలుచుకున్నాము. దీనికి గౌరవనీయులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి మా అభినందనలు, ధన్యవాదాలు. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.